సో నిన్న బిగ్ బాస్ లో మనకి జరిగింది ఏంటంటే పాల్ కోసం చాలాసేపు డిస్కషన్స్ పెట్టారు. దాని తర్వాత దివ్య టాపిక్ డీవియేట్ చేసేసి మొత్తానికి గౌరవ్ పైన బాగా పోట్లాడతారనమాట. గౌరవ్ పైన ఒకటి రీతు పోట్లాడుతుంది, ఒకటేమో దివ్య పోట్లాడతారు. ఎందుకు పోట్లాడతారంటే ఒకళ్ళేమో ఆమ్లెట్ లేట్ అయింది వేసి ఇవ్వడానికి అని చెప్పి పోట్లాడతారు, ఇంకొకళ్ళేమో లేదు లేదు నిన్న అసలు డ్యూటీసే చేంజ్ చేసేస్తామని చెప్పి పోట్లాడతారు. దాని తర్వాత బిగ్ బాస్ నుంచి ఒక కాల్ వస్తుంది. ఒక కాల్ రాగానే గౌరవ్ ఆన్సర్ చేస్తాడు. గౌరవ్ ఆన్సర్ చేసిన వెంటనే బిగ్ బాస్ అంటారు ఫస్ట్ నువ్వు దివ్యకి కాల్ ఇవ్వు అని చెప్పి. దివ్యకి కాల్ ఇచ్చాక కంగ్రాచులేషన్స్ ఆన్ కంప్లీషన్ సీక్రెట్ టాస్క్ అని చెప్పి బిగ్ బాస్ చెప్తారు. దాని తర్వాత మీరు వెళ్ళి కొత్త టాస్క్ రెబల్స్ గురించి ఉన్న స్క్రిప్ట్ చదవండి అని చెప్తారు. సో దివ్యది వచ్చి స్క్రిప్ట్ చదువుతుందన్నమాట. ఆ స్క్రిప్ట్ లో ఏముంటుందంటే బిగ్ బాస్ లో టీమ్ మెంబర్స్ అందరూ మీరు ఎవరైతే రెబల్ అనుకుంటున్నారో, ఎందుకు రెబల్ అనుకుంటున్నారో రీజన్స్ చెప్పండి. సో రెబల్ అని సెలెక్ట్ చేసిన వాళ్ళని కంటిన్యూ టాస్క్ నుంచి రిమూవ్ చేస్తాము అని చెప్పి బిగ్ బాస్ టాస్క్ ఇస్తారు. సో అప్పుడు బిగ్ బాస్ మొత్తం అసలు అప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన సీరియస్ డెసిషన్ ని చాలా ఫన్నీ వేలో మొత్తం ఫన్ చేసి పెట్టేస్తారు అనమాట. ఎవరు చెప్పింది రీజన్ అంత ప్రాపర్గా అనిపించదు. ఒక్కొక్కరు మొదలు పెడతారు. ఫస్ట్ భరణి గారు మొదలు పెడతారు, నేను రాము అనుకున్నా అంటారు, లేకపోతే నేను సాయి అనుకున్నా అంటారు. అలా 1 by 1 మొదలు పెడతారు. సో మ్యాక్సిమం ఓట్స్ చూస్తే మన వాళ్ళు ఎలా వేస్తారంటే లేదు నార్మల్ కంటే అబ్నార్మల్ ఉన్నాడు, నార్మల్గా ఉన్న మనిషిని రోజు కంటే ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నాడు, ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, ఎక్కువ అటెన్షన్ ఇస్తున్నాడు. సో ఇలా అంతా వాళ్ళు ఒక్కొక్క పర్సన్ని సెలెక్ట్ చేసుకొస్తారు. ఫస్ట్ మొదలు పెట్టడంతోనే మన వాళ్ళు అందరూ కలిసి డిమోన్ పవన్తో మొదలు పెడతారు అనమాట. ఫస్ట్ అందరూ డిమోనే నాకు అనిపిస్తున్నాడు, డిమోనే రెబల్ అనిపిస్తున్నాడు అని చెప్పి చెప్తారనమాట. టాస్క్ లో సాయినే రెబల్ అంటున్నారని కొంతమంది, టాస్క్ లో సాయి కాకుండా డిమోన్ అని కొంతమంది. సో ఇలా చెప్తారనమాట. తర్వాత ఒక్క ఓట్ మాత్రం బర్నీ గారికి వస్తుంది. తర్వాత రాముకు ఒక ఓట్ వేస్తారు, తనుజకు ఒక ఓట్ వేస్తారు అనమాట. మిగతా వాళ్ళందరూ మొత్తము ఫస్ట్ రెబల్ టాప్ మోస్ట్ ఓట్స్ లో 6 or 7 ఓట్స్ ఉంటాయి. మొత్తం అన్ని ఫస్ట్ డిమోన్కి వేసేస్తారు. డిమోన్కి వేసేసి అందరు ఫన్నీగా మాట్లాడుకుంటారు, లేదు లేదు డిమోనే అనిపిస్తుంది. అది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఆ పర్సన్ మళ్ళీ కంటెండర్ టాస్క్లో ఉండరు అని చెప్పి అన్నప్పుడు చాలా ఫోకస్డ్గా ఆలోచించి చెప్పాలి. అందరూ నవ్వుకుంటూనే చెప్తారు, చాలా ఫన్ చేసేసి దాన్ని చాలా చెత్త చేసేసారు అనమాట. దాన్ని నిజంగా చెప్పాలంటే సీరియస్గా ఉండాల్సిన డెసిషన్ ప్లేస్లో ఫన్ చేసేసి ఫన్ అయిపోయింది మొత్తం అంతా. సో ఇప్పుడు మనం టాప్ మోస్ట్ చూసుకున్నట్లయితే కనుక డిమోన్ అందరూ కలిసి రెబల్ అని చెప్పడం వల్ల డిమోన్ కంటెండర్ టాస్క్ నుంచి రిమూవ్ చేసేస్తారు అనమాట. దాని పని అయిపోతుంది. డిమోన్ తర్వాత మనకి భరణి గారికి కూడా ఓటేశారు, తనుజ కూడా రెబల్ అని చెప్పారు. దాని తర్వాత చూస్తే కనుక మనం సాయి కూడా రెబల్ అని చెప్పారు 1 by 1. సాయి రెబల్ అని చెప్తున్నప్పుడు సాయి కూడా అబ్బో నన్ను గుర్తించినందుకు థ్యాంక్ యూ అని చెప్తాడు. ఎందుకంటే అంత ఫన్ అయిపోతుంది మొత్తం అంతా. సో అలా టాస్క్ అనేది అక్కడికి ఫినిష్ అవుతుంది. దానివల్ల ఎవరైతే ఉండాల్సిన స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోతారు అన్నమాట. ఫస్ట్ ఎవరు డిమోన్ వెళ్ళిపోతాడు. తర్వాత నిఖిల్ అని చెప్తారు. నిఖిల్ గురించి ఒక టాపిక్ వస్తుంది, రెబల్ అని చెప్పి కొంచెంసేపు సాయి అని చెప్పి కొంచెంసేపు ఇలా ఎవరైతే మనం స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ అని చెప్పుకుంటామో ఆ స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ అందరూ 1 by 1 కంటెండర్ టాస్క్ నుంచి రిమూవ్ అయిపోతారు. ఎగ్జాక్ట్ ఓట్స్తో నేను చెప్తా చూడండి మీకు ఇప్పుడు. సో ఎగ్జాక్ట్ ఓట్స్ చెప్పాలంటే పవన్కి అయితే 6 ఓట్స్ వచ్చినాయి అనమాట, సాయికి అయితే 4 ఓట్స్ వచ్చినాయి. సో దానివల్ల బిగ్ బాస్ ఇమీడియట్గా కాల్ తీసుకుంటారు. బిగ్ బాస్ ఇమీడియట్గా కాల్ తీసుకొని చెప్తారు 6 ఓట్స్తో పవన్ని నామినేట్ చేశారు కదా మీరు, సో మీరు తీసుకున్న డెసిషన్ రాంగ్ డెసిషన్, కానీ మీరు పవన్ అని చెప్పారు కాబట్టి రెబల్ కంటెండర్ రేస్ నుంచి పవన్ని తప్పిస్తున్నాను అని చెప్తారు. బట్ వాళ్ళకి ఇంకా హింట్ ఇస్తారు, మీలోనే ఇంకా రెబల్ ఉన్నారు చూసుకోండి అని చెప్తారు. దాని తర్వాత ఇమీడియట్గా ఫైట్ స్టార్ట్ అయింది. ఫైట్ ఎవరి మధ్య స్టార్ట్ అయింది అంటే రీతు కూర్చొని ఫుడ్ తింటా ఉంటుంది. తనుజ అండ్ రీతు గొడవ పడతారు. అక్కడ గొడవ పడే వాళ్ళు గొడవ పడకుండా నిన్న రాత్రి నేను చెప్పాను కదా రాము అని, నిన్న రాత్రి నేను చెప్పాను కదా సాయి అని చెప్పేసరికి గొడవ పడతా ఉంటారు. రీతు అంటది నాకంత తెలివితేటలు లేవమ్మా, నేను అలా లేనమ్మా, నిన్న ఒక మాట ఇవాళ ఒక మాట మాట్లాడనమ్మా నేను తనుజాని ఇలాగా అని చెప్పి రీతు తనుజాకి పైన పోట్లాడుతుంది. దాని తర్వాత వాళ్ళిద్దరు పోట్లాడుకోకుండా మధ్యలోకి ఇమాన్యుల్ని తీసుకొస్తారు. ఇమాన్యుల్ నూరా ఫస్ట్ చెప్పు, నిన్నేం చెప్పాను చెప్పు, నిన్న బాత్రూమ్ దగ్గర డిస్కషన్ ఏమైందో చెప్పు అని చెప్పి తనుజ ఫోర్స్ చేసింది. అప్పుడు ఇమాన్యుల్ వచ్చి నిన్న మనం రాము అనుకున్నాం కదా, సాయి అనుకున్నాం కదా, అంతే అంతకుమించి ఏం లేదు అని చెప్పేసి ఇమాన్యుల్ ఏదో సర్ది చెప్పడానికి ట్రై చేస్తారు. తర్వాత ఎవరు కూడా వాళ్ళకి వెళ్ళిపోతారు ఇంకా కామ్గా. ఇంకా అప్పుడు ఇమాన్యుల్కి ఫస్ట్ కాల్ వస్తుంది అనమాట. ఇమాన్యుల్ని అడుగుతారు బిగ్ బాస్ ఎలా ఉన్నారు ఏంటి అని చెప్తే బిగ్ బాస్ చాలా ఎగ్జైటింగ్ గా జరుగుతుంది టాస్క్లో అది ఇది అని చెప్పి ఇమాన్యుల్ చెప్తారు. తర్వాత మీరు ఎవరైతే అనుకుంటున్నారో రెబల్ నాకు చెప్పండి అని చెప్పి బిగ్ బాస్ అడుగుతారు.
సో ఇమాన్యుయల్ ఇమీడియట్గా నాకు చాలా అబ్నార్మల్గా అనిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సంజన గారు అనిపిస్తున్నారు. ఎందుకంటే యాక్టింగ్ కంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు, ఈ విషయంలో చాలా కవరింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి తన ఒపీనియన్ తను చెప్తాడనమాట. చెప్పిన వెంటనే బిగ్ బాస్ అంటారు, మీరు చాలా ఆలోచిస్తున్నారన్న విషయం నాకు మీ హెయిర్ స్టైల్ లా చూస్తేనే అర్థమవుతుంది అని చెప్పి చెప్తారు. అప్పుడు ఇమీడియట్గా ఇమాన్యుయల్ అంటాడు, చూసే బిగ్ బాస్ నేను ఇక్కడికి వచ్చాక ఇలా అయిపోయింది, బయట కొంచెం 4 గంటలన్నా ఉండేవి అని చెప్పి బిగ్ బాస్కి చెప్తాడనమాట అక్కడ కాన్వర్జేషన్. సో అక్కడ కాన్వర్జేషన్ అయిపోయిన వెంటనే మీరు వెనక్కి తిరిగి భరణిను ఇంకొకళ్ళు ఎవరో నుంచుంటారు అక్కడ, వాళ్ళిద్దరికి గౌరవ ఇంకెవరో నుంచుని ఉంటారు, వాళ్ళిద్దరికి చేయి చూపించండి ఒక 5 seconds అని చెప్తారు. వాళ్ళిద్దరికి షాక్ అవుతారు, నా వైపు చేయి చూపిస్తున్నారు ఏంటి అని చెప్పి భరణి గారు షాక్ అయ్యాక అక్కడికి క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఓట్ చేసినప్పుడు పవన్కి ఓట్ చేశారు కదా, డిమోన్కి, తర్వాత సాయికి 4 votes వచ్చినాయి కదా, తనుజకి 1 vote వచ్చింది. తనుజకి ఎవరు ఓటేశారంటే సంజన గారు వెళ్ళి నాకు ఎందుకో మహానటి తనుజ అనిపిస్తుంది, అందుకే నేను తనుజకి ఓట్ చేస్తున్నాను అని చెప్పి చెప్తారు. తర్వాత కళ్యాణ్ వెళ్తాడు, కళ్యాణ్ వెళ్ళి రెబల్ ఎవరు అని చెప్తుంటే కాదు నాకు రాముయే అనిపిస్తున్నాడు, నటి కంటే ఎక్కువ నటించేస్తున్నాడు, రోజు కంటే ఎక్కువ నటిస్తున్నాడు కాబట్టి నాకు రాము అనిపిస్తున్నాడు అని చెప్పి చెప్తాడనమాట కళ్యాణ్ వెళ్ళి. ఇలా అందరూ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కరికి ఓట్లు వేసుకుంటూ వస్తే టాప్లో డెమోన్ ఉన్నాడు కాబట్టి డెమోన్ ఎలిమినేట్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ టాస్క్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అదైతే చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది అనమాట అందరికీ. సో ఇప్పుడు దాకా మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నిజంగా ఆ మిల్క్ టాపిక్లో గౌరవ్ని అట్నుంచి ఇటు డైవర్ట్ చేసేసి దివ్య అండ్ రీతు ఇలా పోట్లాడడం గౌరవ్ మీద నాకైతే అసలు చాలా బాధగా అనిపించింది అనమాట ఆ విషయంలో. ఎందుకంటే అసలు ఆ గౌరవ్ టాపిక్కే లేదు, తను చేయాల్సిన డ్యూటీస్ చేస్తున్నా కూడా దివ్య వెళ్ళిపోయి ఇంకా తను చాలా సైలెంట్గా ఉంటాడు, ఏం మాట్లాడలేడు అని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే నోటుకు వచ్చినట్టు నేను క్యాప్టెన్ని, నా ఇష్టం, నేనేమైనా చేంజ్ చేస్తాను, నీకు అదేస్తా, ఈ యాక్టివిటీ వేస్తా, బాత్రూమ్ వేస్తా, వేరేదేస్తా, అది చేసుకోను, ఇది చేసుకోను, కిచెన్లో ఉండట్లేదు అని చెప్పి ఫుల్గా పోట్లాడతారు అనమాట. రీతు చూస్తే రీతు కూడా వెజిటబుల్స్ కట్ చేయట్లేదు, నువ్వు ఆమ్లెట్లోకి నీకు కట్ చేసి నిన్నేమన్నాను, నువ్వేయలేదు, వేరే వాళ్ళు వేశారు అని చెప్పి ఫుల్ పోట్లాడతారు. అదైతే నాకు చాలా వర్స్ట్ అనిపిస్తుంది ఆ విషయంలో. సో నెక్స్ట్ చూడాలి రెబల్ ఎవరనేది మీరు అనుకుంటున్నారు, ఎవరెవరు రెబల్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ సీ యూ టుమారో, బై.